నమస్కారం, సిటీ న్యూస్కు స్వాగతం. ఈరోజు కామారెడ్డి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో దేవునిపల్లి పోలీసు పరిధిలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్లో అరైవ్ అలైవ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా బి చైతన్య రెడ్డి ఐపీఎస్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కామారెడ్డి గారు రావడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నేషనల్ హైవే ప్రక్కన గల దాబాలు, హోటల్స్, పంచర్ షాప్స్ మరియు ఆటో డ్రైవర్ల మరియు సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది పాల్గొనటం జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఏమి చేయాలి, ప్రమాదం జరిగినప్పుడు ఉండేటటువంటి గోల్డెన్ అవర్లో ఏం చేయాలి, మరియు CPR ఎలా చేయాలి అనే అంశంపై మెడికల్ ఆఫీసర్స్ మరియు నేషనల్ హైవే అథారిటీకి సంబంధించి అధికారులు వివరించటం జరిగింది. మరియు కార్యక్రమంలో పాల్గొన్న వారితో CPR లైవ్ డెమో చేయించటం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రూరల్ సిఐ రామన్ సార్, బిక్నూర్ సిఐ సంపత్ సార్, మరియు దేవునిపల్లి రాజంపేట, దోమకొండ, మాచారెడ్, రామారెడ్డి ఐలు పాల్గొనటం జరిగింది. అలాగే జిఎంఆర్ శ్రీనివాస్ గారికి అండ్ సంతోష్ గారికి. అండ్ ముఖ్యంగా మేము పిలవగానే సిపిఆర్ ట్రైనింగ్ గురించి నేర్చుకోవడానికి వచ్చిన ఆటో డ్రైవర్స్కి, డాబా ఓనర్స్కి, అందరికీ, ఇక్కడ ఉన్న పోలీస్ బృందానికి, కళాబృందానికి అందరికీ నమస్కారాలు. సో అరైవ్ అలైవ్ అనేది మన రాష్ట్ర డీజీ సార్ శివధర్ రెడ్డి సార్ మన రాష్ట్రంలో యాక్సిడెంట్స్ తగ్గించడానికి స్టార్ట్ చేశారు. అది జనరల్లీ ప్రతి ఇయర్ జనవరి మంత్ మాత్రమే రాదు. సో ప్రతి ఇయర్ జనవరి మంత్ మాత్రమే చేసేది. బట్ ఈసారి ఇయర్ లాంగ్ ప్రతి మంత్ ఒక వారం రోడ్ సేఫ్టీ గురించి ఫోకస్ చేయాలి అని చెప్పేసి ఇది ఒక ఉద్యమం లాగా స్టార్ట్ చేశారు. మరి రోడ్ యాక్సిడెంట్స్ మీద ఎందుకు అంత ఫోకస్ చేయాలి? ఇప్పుడు ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో మర్డర్స్ వల్ల 800 మంది చనిపోతే రోడ్ యాక్సిడెంట్స్ వల్ల 7,500 మంది చనిపోతున్నారు. అండ్ మన కామారెడ్డిలో కూడా లాస్ట్ ఇయర్ 220 మంది చనిపోయారు రోడ్ యాక్సిడెంట్స్ వల్ల. స్పీడ్ గన్స్ అక్కడ ఇన్స్టాల్ చేసాము అండ్ స్పీడ్ చలాన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు మొన్న బెంగళూరులో ఒక కేసు ఉంది, తాగి నడిపినందుకు ఒక చలాన్ వేసాం. దాని తర్వాత నెక్స్ట్ డే కూడా మళ్ళీ కళ్ళు బట్టికి వెళ్ళి తాగి నడిపాడు, చనిపోయాడు యాక్సిడెంట్ అయి. సో ఇట్లాంటి కేసెస్ అన్నీ నడుస్తున్నాయి. సో దాని వల్ల చలాన్ చేస్తున్నాం. అండ్ ఇవన్నీ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం వల్ల స్పెషల్లీ మన కామారెడ్డిలో 2024లో 275 మెంబర్స్ 275 మంది చనిపోయింది. 2025కి 55 చావు 220 మెంబర్స్ చనిపోయారు. సో 55 చావులను తగ్గించాలన్నమాట. సో చలాన్స్ ఎందుకు వేస్తున్నారు అంటే దానివల్ల ఇంపాక్ట్ ఇది. మాకు చలాన్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేది ఏమి ఉండదు, ప్రాణాలు రక్షించబడుతున్నాయి, ఫ్యామిలీస్ సేవ్ అవుతున్నాయి. సో అదొకటి ప్రివెంటివ్ స్టెప్స్ లో అదొకటి చేస్తున్నాం. బట్ ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే ఏం చేయాలి? గోల్డెన్ ఆర్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ చాలా మంది చెప్పారు గోల్డెన్ ఆర్ గురించి. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ 5 to 10 minutes ఏవైతే ఉన్నాయో అవి డిసైడ్ చేస్తాయి ఆ మనిషి బ్రతకాలా లేదా చచ్చిపోవాలా అని. సో ఆ 5 to 10 minutes లో మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఒక ప్రాణం సేవ్ అవుతుంది. ఇక్కడ దాబా ఓనర్స్ ఉన్నారు అండ్ ఆటో డ్రైవర్స్ వీళ్ళందరూ ఉన్నారు. మీరు చాలా చావులను చూసి ఉంటారు. చూసారా? ఇక్కడ ఎంతమంది చావులను చూసారు? యాక్సిడెంట్ అయిన వెంటనే చనిపోయిన కేసెస్ ఎంతమంది చూసారు? అంతేనా? మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా చాలా చూసుకుంటారు. సో అది యాక్సిడెంట్ అయిన వెంటనే మనం 900 ఆర్ అంబులెన్స్ లో కాల్ చేస్తున్నాం. అంబులెన్స్ అక్కడ మాయమై డైరెక్ట్ ఇక్కడ ప్రత్యక్షం కాదు, అట్లీస్ట్ 10 నిమిషాలన్నా పడుతుంది. సో ఆ 10 నిమిషాల్లో మనం ఏం చేయాలి అనేది ఈరోజు నేర్చుకుంటున్నాం. CPR. సో ఈ CPR ప్రొసీజర్ ఇప్పుడు మీరు ఒక ప్రాణం కాపాడడానికి మీరు డాక్టరే కానక్కర్లేదు. ఈ ప్రొసీజర్ తెలుసుకుంటే మీకు కాపాడాలన్న తపన ఉంటే కనుక మీరు ఆ మనిషి ప్రాణం ఇప్పుడు ఆ 10 నిమిషాల్లో అతనికి ఆ శ్వాస ఆర్ హార్ట్ కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు మీరు బయట నుంచి ఎలా ఆ
అవి కొట్టుకునేలాగా చేస్తున్నారు. అదే ఈ సిపిఆర్ ప్రాసెస్. ఇందాక డాక్టర్ గారు క్లియర్గా మీకు చెప్పారు. సో ఆ ప్రొసీజర్ అంతా ఈ రోజు సంతోష్ గారు అండ్ శ్రీనివాస్ గారు చెప్తారు. క్లియర్గా వినండి. మీరు ఒక ప్రాణాన్ని రక్షించగలరు. ఆ రక్షిస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ అది చాలా ఇంపార్టెంట్. సో స్పెషల్గా మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే ఈ డాబా ఓనర్స్ కానీ అండ్ ఆటో డ్రైవర్స్ కానీ ఆర్ మన పోలీస్ డిపార్ట్మెంట్ డీసీ పెట్రోల్ కార్స్ కానీ మీరు ఎక్కువ ఈ యాక్సిడెంట్ కేసెస్ చూస్తారు. సో ఆ గోల్డెన్ ఆర్లో మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అనే దాన్ని బట్టి మీరు ప్రాణాలను సేవ్ చేయవచ్చు. సో దానికోసం నేను చూపెడుతున్నా. ప్రతిదీ క్లియర్గా వినండి. ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగచ్చు. మీకు అర్థం అయ్యేంత వరకు ఓపికతో చెప్తారు. అండ్ మీరు ఒకరిద్దరిని పిలిచి మీ చేత కూడా చేస్తారు. సో క్లియర్గా ఏంటంటే నేను క్లాస్లో మీరు ఏం నేర్చుకున్నారో అడుగుతాం. ట్రైన్ అంటే ఏదో మీటింగ్ పెట్టి అయిపోయింది అన్నట్టు కాదు. మీరు నేర్చుకోవాలి, అది ముఖ్య ఉద్దేశం. సో ప్రతి ఒక్కరూ క్లియర్గా ఎలా చేయాలి సిపిఆర్ ఆ ప్రొసీజర్ నేర్చుకోండి. సో మన హైవేస్ ఏవైతే ఉన్నాయో అవి సేఫ్గా తీర్చిదిద్దుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి గ్రామంలో సిద్దలగుట్ట సిద్దిశ్వర స్వామి గుడి వద్ద 10 లక్షల రూపాయల సిసి రోడ్డు వర్క్ పనులు. అలాగే బ్రహ్మాజీవాడి గ్రామంలో 5 లక్షల రూపాయల సిసి రోడ్డు పనులకు ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్మోహన్ గత సంవత్సరం కార్తీక పౌర్ణమి సిద్ధులగుట్ట జాతరలో అభివృద్ధికి హామీ ఇచ్చిన మేరకు 15 లక్షలు సిసి రోడ్డు వరకు మంజూరు చేయడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కాంగ్రెస్ మండల అధ్యక్షులు జూకంటి వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ అంజని భాయ్ రఘుపతిరావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిద్ధేశ్వర ఆలయం బ్రహ్మాజివాడి, కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల్ బ్రహ్మాజివాడి గ్రామం అయినటువంటి సిద్ధేశ్వర ఆలయం వద్ద మేము మండల్ కమిటీ పెద్దలు మరియు గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు అందరికీ ఈ సీసీ రోడ్డు సిద్ధేశ్వర ఆలయానికి ఇచ్చినటువంటి ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ముద్దుబిడ్డ ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారి ఆదేశాల మేరకు మాకు మాట ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పోయిన కార్తీక పౌర్ణమి రోజు మాకు సీసీ రోడ్ ఇస్తానే మాట ఇచ్చిండు. మాట తప్పకుండా ఆ మాట నిలబెట్టుకున్నటువంటి ఎమ్మెల్యే గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే శ్రీ మదన్మోహన్ రావు గారికి కృతజ్ఞతలో భాగంగా తాడ్వాయి మండలం సిద్ధేశ్వర గుడికి గౌరవ ఎమ్మెల్యే గారు 10 లక్షల సీసీ రోడ్డు మంజూరు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తాడ్వాయి మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి దాదాపు ₹1 కోటి సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. ఇది అంతకుముందు గత ఎమ్మెల్యేగా ఉన్న సురేందర్ కూడా ఒక్కసారి కూడా ఇట్లాంటి పనులు చేయలేడు. ప్రతి సంవత్సరంలో 3 దఫాలుగా ఎంజేఎన్ఆర్ఎస్ఎస్ ఫండ్ తీసుకొచ్చి గ్రామాలలో అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన, అదేవిధంగా గ్రామాల పక్షాన ప్రతి గ్రామానికి 5 లక్షలు 10 లక్షల చొప్పున ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే గుడికి సంబంధించి శబరిమాత టెంపుల్కు సంబంధించి కూడా నిధులు మంజూరు చేయించడం జరిగింది. దానికి గాను గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో 117 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీలను అర్జీదారులు తమ సమస్యలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్, మధుమోహన్, సిఐఓ చందర్, ఆర్డీఓ ఎన్వి గిరిలు అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయా శాఖలకు సంబంధించిన వివిధ రకాల సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు ఇస్తూ తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులనుద్దేశించి మాట్లాడుతూ అర్జీదారుల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పెండింగ్లో లేకుండా వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కాని దరఖాస్తులపై వివరంగా దరఖాస్తుదారునికి తెలపాలని అన్నారు. ఈ ప్రజావాణిలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు దోమకొండ మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంద్రమ్మ పథకం భాగంగా నూతన గృహప్రవేశం పూలబోయిన నరేష్ శైలజ గారికి నూతన వ్రస్తాలు పెట్టి ఆశీర్వదించారు. డీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు సర్పంచ్ ఐరన్ నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల్ గౌడ్ గారు, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రయ్య గారి, అనంతరెడ్డి పట్టణ అధ్యక్షులు సీతారాం, మధు, అబురబోయిన స్వామి, బత్తిని సిద్ధరాములు, మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు షామీ, దీకొండ శంకర్, మహమ్మద్ నయీం, బాలా సురేందర్, ఐరేని ఆనంద్ శంకర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,50,600, వెండి 2,350 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ వార్తల్లో కలుసుకుందాం.